Hello everyone, welcome back to the Abhyasana. Myself Dr. Karthik, faculty of Tarais Academy. Today in the session we are going to discuss about the general essay topic. So ee roju manaki Friday kadama. So Friday as usual ga manaku unnatuvanti topic enti general essay topic. So we'll discuss about the general essay question from the today's Abhyasana. So without any delay, let's start the Abhyasana for today. So Abhyasana program is a daily mains answer writing sponsored by the Tarais Academy. So ప్రతి రోజు కూడా మీకు మండే నుంచి ఫ్రైడే వరకు అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉంటుందమ్మా. సో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే నుంచి మనకి దాదాపుగా 6 రోజులు అంటే సాటర్డే వరకు మనకు అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో సండే దేర్ విల్ బి ఆఫ్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ప్రతిరోజు మార్నింగ్ 9 AM కల్లా మన అభ్యాసనలోంచి సో క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ దట్ పర్టికులర్ క్వశ్చన్. సపోజ్ మండే మనకి ఒక టాపిక్ ఉందనుకోండి, ఆ టాపిక్ మీద క్వశ్చన్ అనేది 9 AM కల్లా మనం మండే అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ దట్ పర్టికులర్ క్వశ్చన్. సో ఎవరైతే తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి అభ్యర్థులు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఒక చక్కటి సువర్ణావకాశం కింద అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉండబోతుంది. సో ఇట్ ఈస్ ఎ ఫ్రీ ఇనిషియేటివ్ కూడా. సో యూ కెన్ యాక్సెస్ వితౌట్ ఎనీ పేయింగ్ మనీ. ఓకే, సో ఎనీ పేమెంట్ లేకుండా మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా మీరు నేర్చుకోవచ్చు. ఓకే, అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఎస్పెషలీ డెడికేటెడ్ ఫర్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఆస్పిరెంట్స్. ఓకే, ఎస్పెషలీ మనకి మెయిన్స్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా మెడిక్లెస్గా తయారు చేయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్గా మనకు అభ్యాసన అనేది ఉంటుంది. ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్ మనం తీసుకున్నట్టయితే సో వన్ సైడ్ దే విల్ ఇంప్రూవ్ యువర్ ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. ఓకే, సో మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. అదేవిధంగా సెకండ్లీ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ యువర్ కంటెంట్. సో కంటెంట్ ఎన్రిచ్మెంట్కి ఉపయోగపడుతుంది. బికాస్ ఎవ్రీడే వీఆర్ కమింగ్ విత్ న్యూ కంటెంట్. సో దాదాపుగా వీక్లీకి మీకు 6 రకాలైనటువంటి కంటెంట్ మీకు అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా అట్లీస్ట్ మీరు 3 to 6 months వరకు ప్రోగ్రామ్ని రెగ్యులర్గా రాస్తున్నట్టయితే ఖచ్చితంగా అరౌండ్ మీకు 100+ కంటెంట్ అనేది కూడా మీకు ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. సో దట్ యూ కెన్ ఫేస్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ విత్ చాలా ఈజీగా మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈజీగా మీరు ట్యాకిల్ చేసేటువంటి అవకాశం అనేది ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సో అభ్యాసం యొక్క డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్టయితే సో ప్రోగ్రామ్ అనేది మండే స్టార్ట్ అవుతుందమ్మా. సో మండే ద ప్రోగ్రామ్ విల్ స్టార్ట్ ఆన్ 9 AM. సో మార్నింగ్ 9 AM కల్లా మనం GS1 టాపిక్ మీద మండే మనం కవర్ చేసుకుంటాము. సో GS1లో టాపిక్స్ ఏమి ఉంటాయమ్మా? వీ హ్యావ్ ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ అనేది మనకు ఉంటుంది. అదేవిధంగా ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది, ఇండియన్ సొసైటీ ఉంటుంది, ఇండియన్ సొసైటీ అనేది ఉంటుంది. 4th one విల్ బి ద పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సల్టేషన్. 5th one is the వరల్డ్ హిస్టరీ అండ్ 6th topic will be the ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. ఈ 6 టాపిక్స్ మీద మనం సోమవారం క్వశ్చన్ అనేది మీకు వస్తుందమ్మా ఇన్ ద అభ్యాసన ప్రోగ్రామ్. అదేవిధంగా మనకి ట్యూస్డే తీసుకున్నట్టయితే కమింగ్ టు ద ట్యూస్డే మంగళవారం మనకి GS2 టాపిక్ మీద ప్రశ్న అయితే అడుగుతారు రిగార్డింగ్ ద ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, ఈ 4 టాపిక్స్ మీద మనకి మంగళవారం GS2 మీద మనకి ప్రశ్న అయితే ఉంటుంది. కమింగ్ టు ద వెన్స్డే మనం తీసుకున్నట్టయితే సో వెన్స్డే ప్రోగ్రామ్ విల్ బి రిగార్డింగ్ ద GS3. సో బుధవారం మనకి GS3 టాపిక్ ఉంటుందమ్మా. సో GS3 11 టాపిక్స్ ఉంటాయి. ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, అగ్రికల్చర్, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, ఈ 6 టాపిక్స్ మీద మనం బుధవారం GS3లో మనం క్వశ్చన్ని కవర్ చేస్తాము. అండ్ కమింగ్ టు ద థర్స్డే గురువారం మనం తీసుకున్నట్టయితే సో దేర్ విల్ బి స్పెషల్ సెషన్ రిగార్డింగ్ ద GS4. ప్రత్యేకంగా GS4 మీద ఎందుకు ఫోకస్ చేయాలంటే బికాస్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పేపర్. సో స్కోరింగ్ ఎక్కువ చేయాలన్నా కూడా మీకు GS4 లో అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ప్లీజ్ గివ్ మోర్ ఎంఫసిస్ ఆన్ ద GS4 టాపిక్స్. ఓకే, ప్రత్యేకంగా GS4 మీద అయితే శ్రద్ధ మీరు పెట్టండి. ఆబ్వియస్లీ యూ విల్ గెట్ బెటర్ మార్క్స్ విత్ ద కంపారిటివ్ ఆస్పిరెంట్స్. ఓకేనమ్మా. సో GS4 మీద మనకి ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో ఈ 3 టాపిక్స్ మీద మనం గురువారం అయితే ప్రశ్న అడుగుతాము. అండ్ కమింగ్ టు ద ఫ్రైడే మనం తీసుకున్నట్టయితే సో జనరల్ ఎస్ఐ మీద మనకు ప్రశ్న ఉంటుంది. సో ప్రత్యేకంగా జనరల్ ఎస్ఐ మీద ఎథిక్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి అమ్మా. సో బోత్ విల్ క్యారీ ఆల్మోస్ట్ ఆల్ 500 మార్క్స్ కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ ఈ 2 టాపిక్స్ మీద మీరు పెట్టండి. ఓకే, సో సెషన్లో మీరు GS 1, 2, 3కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తారో ఈ టాపిక్ కూడా మీరు అంతే ఇంపార్టెన్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుందమ్మా. బికాస్ దే క్యారీ ఆల్మోస్ట్ ఆల్ 500 మార్క్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం, గురువారం ఎప్పుడు కూడా మీరు క్లాస్ మిస్ అవ్వద్దు. సో ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద లాస్ట్. ఓకే, అండ్ కమింగ్ టు ద
సాటర్డే మనం తీసుకున్నట్టయితే ప్రత్యేకంగా ఆ వీకెండ్లో మనం ఎస్పెషల్లీ మండే నుంచి సాటర్డే వరకు కవర్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధతో ఒక ప్రశ్న మీకు శనివారం అడగడం జరుగుతుంది రిలేటెడ్ టు ద కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సండే మనకు ఎటువంటి ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సండే దెర్ విల్ బి కంప్లీట్లీ ఆఫ్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకేనా? సో ఈ విధంగా అభ్యాసన ప్రోగ్రామ్ అనేది తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం ఫ్రీ ఇనిషియేటివ్గా మేము ముందుకు తీసుకొచ్చాము. ఓకే, సో ఖచ్చితంగా ఎవరైతే మెయిన్స్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ యూటిలైజ్ చేసుకోండి. బికాస్ దిస్ ఇస్ ఫ్రీ ఇనిషియేటివ్, అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఓకే, సో 100% చెప్తున్నాను. ఖచ్చితంగా 3 నుంచి 6 నెలల వరకు మీరు ప్రోగ్రామ్ రెగ్యులర్గా ఫాలో అయినట్టయితే సో 100% మీరు యూపీఎస్సీలో ర్యాంక్ అనేది కొడతారు. ఓకే, దట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ. సో ఒకసారి క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దామా? సో క్వశ్చన్ ఈజ్ అబౌట్ కన్జ్యూమరిజం అండ్ ద క్వెస్ట్ ఆఫ్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్. ఓకే, ఈ యొక్క స్టేట్మెంట్ మీరు గమనించినట్టయితే సో హే దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ కన్జ్యూమరిజం గురించి మనం ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. అండ్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ క్వెస్ట్ అంటే ఏంటమ్మా? అన్వేషణ అని మనం తెలుగులో ఇంగ్లీష్లో క్వెస్ట్ అనేటువంటి వర్డ్తో చెప్తాము. సో క్వెస్ట్ ఫర్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అంటే ఏంటమ్మా? సో కొంతమంది ఏమని భావిస్తూ ఉంటారు, ఎక్కువ డబ్బు సంపాదిస్తే మంచి లైఫ్ స్టైల్ అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, కొంతమంది మంచితనంగా ఆనెస్టీగా ఉండాలి, అదే మంచి లైఫ్, దట్ ఈస్ కాల్డ్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ ఫీల్ అవుతారు. కొంతమంది కంఫర్ట్ జోన్లో ఉంటారు ఎక్కువగా. అండ్ సమ్ ఆఫ్ ద పీపుల్ విల్ బి హార్డ్ వర్కింగ్. ఓకే, అండ్ సమ్ ఆఫ్ ద పీపుల్ విల్ బి ఆల్వేస్ విజనరీ. ఇట్లా రకరకాల లైఫ్ స్టైల్స్ వాళ్ళు బతుకుతూ ఉంటారు. సో ఇక్కడ క్వెస్ట్ ఫర్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ గురించి ఇక్కడ మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ కన్జ్యూమరిజం అండ్ ద క్వెస్ట్ ఆఫ్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అనేటువంటి టాపిక్ మీద మనకి సో 1200 వర్డ్స్లో ఎస్ఐ రాయమంటున్నారు. సో 1200 వర్డ్స్ అంటే దాదాపుగా మనం 12 to 15 పేజెస్ వరకు మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో మనకి ఇచ్చేటువంటి టైం ఎంతమ్మా? సో మనకి ఇచ్చేటువంటి టైం ఆల్మోస్ట్ ఆల్ 90 minutes, 1.5 hours మనకి టైం ఉంటుంది. సో యూపీఎస్సీలో మనకి సెక్షన్ ఏలో 4 questions ఉంటాయి, సెక్షన్ బిలో 4 questions ఉంటాయి. సో సెక్షన్ ఏలో ఒక ఎస్ఐని రాయాల్సి ఉంటుంది, సెక్షన్ బిలో ఒక ఎస్ఐ రాయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? సో 90 minutes అంటే ఏంటి? సో ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు అట్లీస్ట్ 2 to 3 minutes వరకు క్వశ్చన్ని స్టడీ చేయండి. ఓకే, సో ఏ విధమైనటువంటి అప్రోచ్లో వెళ్ళాలి, ఓకే, ఎట్లా మనం స్టార్ట్ చేయాలి, ఎట్లా మనం మూవ్ ఆన్ అవ్వాలి. ఓకే, సో ఎస్పెషలీ సో బాడీ ఆఫ్ ద ఆన్సర్ ఎట్లా మనం స్ట్రక్చర్ చేసుకోవాలి అనేటువంటి విషయం మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఏ విధమైన కన్క్లూషన్ సమరైజ్ చేసుకుంటూ వే ఫార్వర్డ్ ఇచ్చుకుంటూ మనం ఆన్సర్ని ముగించాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా అప్రోచ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఎస్పెషల్లీ జనరల్ ఎస్సే రాసినప్పుడు ఖచ్చితంగా మీరు అప్రోచ్ని మీరు ఈజీగా ఎలా రాయాలో తెలుసుకోండి. సో దట్ యూ విల్ రైట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎస్ఐని మీరు ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతారు. ఓకేనా? సో నౌ లెట్ us see the approach of this question. సో క్వశ్చన్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో చూద్దాం. సో ఫస్ట్ ఏంటమ్మా? ఆల్వేస్ స్టార్ట్ ఎస్ఐ విత్ సమ్ కైండ్ ఆఫ్ నెరేటివ్ ఆర్ షార్ట్ స్టోరీ. ఓకే, ఒక నెరేటివ్తో, ఒక షార్ట్ స్టోరీతో సో కన్జ్యూమరిజం గురించి ఒక లైవ్ ఎగ్జాంపుల్ లేదంటే ఒక హిస్టారికల్ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే సో దెన్ స్టార్ట్ ద ఆన్సర్ ఎనీ హిస్టారికల్ ఎగ్జాంపుల్స్ కానివ్వండి, లైవ్ ఎగ్జాంపుల్స్ కానివ్వండి, లేదా మీ పర్సనల్ లైఫ్లో జరిగినటువంటి విషయాల మీద ఒక ఎగ్జాంపుల్గా చెప్తూ మీరు ఒక నెరేటివ్ అయితే రాయండి. సో సమ్ కైండ్ ఆఫ్ ఈవెంట్ కానివ్వండి, సమ్ కైండ్ ఆఫ్ స్టోరీ రిలేటెడ్ టు ద కన్జ్యూమరిజం కానివ్వండి, సస్టైనబుల్ లైఫ్ స్టైల్ మీద మీరు ఒక షార్ట్ స్టోరీని మీరు రాయండి. సో దట్ ఇట్ విల్ బి ఎ బెటర్ స్టార్ట్ ఫర్ ద ఆన్సర్. ఓకే, అదేవిధంగా మనకి ఇక్కడ ఏం అడిగారు? కీవర్డ్ అయినటువంటి కన్జ్యూమరిజం గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, కన్జ్యూమరిజం మీనింగ్ గురించి మాట్లాడాలి. ఓకే, సో కన్జ్యూమరిజం గురించి ఎగ్జాంపుల్స్గా మాట్లాడుతూ డైలీ లైఫ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓకే, సో ఏ విధంగా కన్జ్యూమరిజం పెరుగుతుంది, హిస్టారికల్గా ఉన్నటువంటి కన్జ్యూమరిజం యొక్క అండర్ పిన్నింగ్స్ ఏంటి, ఓకే, ఏ విషయాల గురించి హిస్టారికల్ ఆస్పెక్ట్స్ నుంచి ప్రజెంట్ కాంటెక్స్ట్ వరకు మీరు సో ఇన్ డెప్త్ డిస్కషన్ అనేది జరగాల్సి ఉంటుంది. సో ఆల్ ద ప్రోస్ అండ్ కాన్స్. ఓకే, సో యూ నీడ్ టు బ్రీఫ్లీ అనలైజ్ ద టాపిక్ ఇన్ ఏ డిస్కసింగ్ ఫార్మాట్. ఓకే, సో డిస్కషన్ ఫార్మాట్లో మీరు ఇక్కడ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా యూ నీడ్ టు టాక్ అబౌట్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ కన్జ్యూమరిజం. ఓకే, కన్జ్యూమరిజం వద్ద ఎట్లాంటి ఇంపాక్ట్స్ అనేవి జరుగుతాయి. ఓకే, సో ఏ విధంగా ఈ యొక్క కన్జ్యూమరిజం వల్ల ఏమవుతుందో సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అనేది మనకు వస్తుందా లేదా, ఫస్ట్ ఫర్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ గురించి కూడా ఇక్కడ మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఏ విధంగా మనకి సస్టైనబుల్ వైపు అడుగులు వేయాలి. ఓకే, సో సస్టైనబిలిటీ అంటే ఏంటి, అన్వీల్ ద సస్టైనబుల్ పాత్వేస్. ఓకే, ఎస్పెషల్లీ సో ఇలాంటి ఎగ్జాంపుల్స్, లైవ్ ఎగ్జాంపుల్స్ కానివ్వండి లేదా రెలవెంట్ ఎగ్జాంపుల్స్ కానీ మనం ఇచ్చినట్టయితే సో దట్ విల్ సఫైజ్ యువర్ ఆన్సర్. సో వీటితో పాటు పాజిటివ్స్ మనం రాస్తాం కాబట్టి సో ఆటోమేటిక్గా ఏమవుతుందో ఛాలెంజెస్ కానీ నెగిటివ్స్ కానీ కూడా మనం మాట్లాడాల్సి ఉంటుంది. సో వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ వెన్ వీఆర్ ట్రాన్సిషన్ టు ద సస్టైనబుల్. ఓకే, నార్మల్ లైఫ్ స్టైల్ నుంచి సస్టైనబుల్ లైఫ్ స్టైల్ వైపు మనం వెళ్ళాలంటే మనం ఎదురయ్యేటువంటి ఛాలెంజెస్ గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ షుడ్ బీ ద పార్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్. అండ్ ఫైనల్లీ సో ఎంటైర్ ర్యాప్ ద ఎస్ఐని ఏం చేయాలి? సో ఫైనల్లీ యూ నీడ్ టు సమరైజ్ అండ్ హైలైట్ ద ఆల్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఓవరాల్ సమరైజేషన్ చేస్తూ ఓకే, సో కొన్ని స్ట్రాటజీస్ చెప్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఏ విధంగా మనం సస్టైనబుల్
లైఫ్ స్టైల్స్ వైపు వెళ్ళాలంటే ఈ రకమైనటువంటి పద్ధతుల ద్వారా మనం వెళ్ళొచ్చు అనేటువంటి ఒక వే ఫార్వర్డ్ కన్క్లూజన్, ఒక ఆప్టిమిస్టిక్ నోట్ ద్వారా మనం ఇక్కడ ఆన్సర్ని ముగించాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో దిస్ ఈజ్ ద వే యూ నీడ్ టు అప్రోచ్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ కీవర్డ్స్ని మనం అడ్రస్ చేస్తూ మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద వే యూ నీడ్ టు అప్రోచ్ యువర్ ఆన్సర్. ఓకే, ఇంకా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన తారాయిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫాలో అస్ ఆన్ ద యూట్యూబ్ అండ్ అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా మీరు హిట్ చేసినట్టయితే సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. సో ఎవ్రీ నోటిఫికేషన్ విల్ బీ కమింగ్ టు యూ. ప్రతి ఒక్క నోటిఫికేషన్ అంటే ఏంటి, అభ్యాసన ప్రోగ్రామ్ కానివ్వండి, లేదా డైలీ న్యూస్ అనాలిసిస్, హిందూ అనాలిసిస్ కానివ్వండి, లేదా యూపీఎస్సీ ఎసెన్షియల్స్ ఆర్ట్ అండ్ కల్చర్ సబ్జెక్ట్ కానివ్వండి, ఏదైనా ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా మేము అప్లోడ్ చేసినప్పుడు మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు లభిస్తుంది. సో దట్ యూ కెన్ ఈజీలీ వాచ్ దెమ్. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుందమ్మా. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఎవరైతే జాయిన్ కాలేదో వెంటనే జాయిన్ అవ్వండి. ఓకే, బీ ద మెంబర్ ఆఫ్ టెలిగ్రామ్ సో దట్ ఆల్ ద పీడిఎఫ్స్ ఏవైతే పీడిఎఫ్స్ అప్లోడ్ చేస్తామో అన్ని పీడిఎఫ్స్ కూడా మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఓకే, రైట్. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ ద ఆన్సర్ డిస్కషన్. సో యాజ్ వీ ఆల్ నో దట్ ద హ్యూమన్ వాంట్స్ ఆర్ మెనీ అనేటువంటి వర్డ్ మీరు వినే ఉంటారు. సో హ్యూమన్ అనేది ప్రతిదీ కూడా, ప్రతి వస్తువు మీద కూడా తనకి హక్కు కావాలి, ప్రతి వస్తువు మీద తనకు అధికారం కావాలనేటువంటి ఒక ధోరణితో ఆయన ఉంటాడు. ఓకే, సో ఎస్పెషలీ మన చిన్నపిల్లలు తీసుకున్నట్టయితే, సో మీ యొక్క చిన్నపిల్లలు ఎవరైతే మనం బయటికి తీసుకెళ్ళాలనుకోండి, సో వాట్ దే విల్ డూ, సో దే విల్ ట్రై టు సీ ద అవుట్ సైడ్ థింగ్స్. సో అక్కడ ఉన్నటువంటి బజార్లో కానివ్వండి, అక్కడ బయట ఉన్నటువంటి వస్తువులు కానివ్వండి, వాళ్ళు మనసు పడతారు. సో నాకు నాన్నగారు ఈ యొక్క టాయ్ నచ్చింది, లేదా మదర్ని అడుగుతూ ఉంటారు, అమ్మ ఈ టాయ్ నచ్చింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏంటి, సో దే వాంట్స్ వాట్ ఎవర్ దే సీ కలర్ఫుల్, వాట్ ఎవర్ దే సీ ద మెటీరియల్ థింగ్స్, సో దే వాంటెడ్ టు పొసెస్ దెమ్. సో దాన్ని వాళ్ళు దక్కించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈవెన్ దో దట్ మే నాట్ బి యూస్ఫుల్, ఓకే, ఈవెన్ దో దట్ మే నాట్ బి ద యాక్చువల్ నీడ్ ఆఫ్ ద థింగ్, బట్ దే వాంట్ ట్రై టు అక్వైర్ ద ఆబ్జెక్ట్స్. ఓకే, దే ట్రై టు అక్వైర్ ద మెటీరియలిస్టిక్ థింగ్స్. ఓకే, సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కన్స్యూమరిజం. అర్థమవుతుందమ్మా. సో ఒక సిటీలో కానివ్వండి, లేదంటే చూసినప్పుడు మనకి అక్కడ అంతా వైబ్రెంట్గా కనబడుతుంది. అక్కడ ఏంటమ్మా, సో జనరల్లీ సో మోస్ట్లీ ఇట్ విల్ అట్రాక్ట్ యువర్ ఐస్. మనకు జిగేల్ మనకు కనబడుతుంటుంది, కళ్ళకి కన్నుల విందుగా కూడా మనకు కనబడడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి మార్కెట్లో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ ఫేర్ కానివ్వండి వెళ్ళినప్పుడు, సో అన్ని వస్తువులు కొనుక్కోవాలనేటువంటి దూరంతో మనం వెళ్తూ ఉంటాం. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద కాన్సెప్ట్ ఆఫ్ కన్స్యూమరిజం. సో ఇట్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ద హౌ ద సొసైటల్ ఈజ్ ఇంక్లైన్ టువర్డ్స్ ద మెటీరియలిస్టిక్ క్వశ్చన్స్. ఓకే, ఏ విధంగా సొసైటీ అనేది మెటీరియలిస్టిక్ థింగ్స్ వైపు నడుస్తుంది. ఓకే, సో ఏ విధంగా మెటీరియలిజం అనేది ఒక సెంట్రల్ స్టేజ్గా మారిపోయిందనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాంట్స్ టు అక్వైర్ దెమ్, దే వాంట్ టు యూజ్ దెమ్ అండ్ సమ్ టైమ్స్ డిస్కార్డ్ దెమ్ వితౌట్ ఎనీ ప్రాపర్ వే. ఓకే, సో అంటే ఏంటమ్మా, అవసరం ఉన్నా కూడా కొన్నిసార్లు వాటి పడేస్తూ ఉంటాం, బికాస్ వీఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద న్యూ థింగ్స్ అనమాట. ఓకే, సో దిస్ స్టోరీ ఈజ్ ఎస్పెషలీ టాక్స్ అబౌట్ అంటే ఏంటి ఇక్కడ మనకి, సో వాట్ ఎవర్ వీ వాంట్ అనేది పక్కన పెడితే అన్నెసరీగా మనం ఏమైతే కొంటున్నామో, ఓకే, సో వితౌట్ ఎనీ రెలవెంట్ పర్పస్ లేకుండా మనం ఏదైతే పర్చేస్ చేస్తున్నాం అంటే ఏంటమ్మా, జెన్యూన్ నీడ్స్ని మనం ఓవర్ షాడో చేస్తూ, ఓకే, మన యొక్క లైఫ్ స్టైల్ని మనం మార్చేసుకుంటున్నాము. ఓకే, ఇన్ పర్సూట్ ఆఫ్ మెటీరియలిస్టిక్ క్వశ్చన్స్ వీఆర్ చేంజింగ్ అవర్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా ఒక నెరేటివ్ ద్వారా కానివ్వండి, లేదా ఒక ఇంపార్టెంట్ స్టోరీ ద్వారా కానివ్వండి మీరు ఇంట్రొడక్షన్ని ఇవ్వచ్చు. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఉన్న మ్యాటర్ అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ ద రైట్ వే. సో అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ తగినటువంటి ఎనీ నెరేటివ్, మీకు నచ్చినటువంటి నెరేటివ్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఇన్ కాంట్రాస్ట్ టు ద పర్టికులర్ థింగ్, సో ఎమర్జింగ్ ఫస్ట్ ఆఫ్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ ఈజ్ ఎకోయింగ్ రైట్ నౌ. ఓకే, రీసెంట్గా మనం వీఆర్ హ్యావింగ్ ద గ్రోవింగ్ అవేర్నెస్. సో ఎస్పెషల్లీ ఏంటమ్మా, బిఫోర్ వీ వాంట్ టు బై ఎవ్రీథింగ్ ప్లాస్టిక్. ఓకే, మనకి హ్యాండీగా ఉంటుందని, మనకి యూస్ఫుల్గా ఉంటుందని, ఓకే, లేదా అవసరం లేకపోయినా కూడా ప్లాస్టిక్ కవర్స్ తెచ్చుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. ఓకే, బట్ రైట్ నౌ వీఆర్ అర్జింగ్ ఫర్ ద మైండ్ఫుల్ చాయిసెస్. కొన్నిసార్లు మనం మైండ్ఫుల్ చాయిసెస్ చేసుకుంటున్నాము. వీఆర్ బ్యాలెన్సింగ్ అవర్ డిజైర్స్ ఫర్ ద ప్లానెట్ వెల్బీయింగ్. అంటే ప్రపంచం కోసం, అంటే ఎస్పెషల్లీ మనకు ఉన్నటువంటి ఎర్త్ కోసం మనం వీఆర్ వీఆర్ రెడ్యూసింగ్ ద మెటీరియలిస్టిక్ క్వశ్చన్స్ ఇన్ సమ్ వాట్ వే. ఓకే, సో ఇట్లా మనకు కొంతమంది కూడా ఇలా పనిచేస్తున్నారు. సో ఇన్ కాంట్రాస్ట్ ద న్యాచురల్ జెన్యూన్ నెరేటివ్స్ అనమాట. ఓకే, సో దిస్ నెరేటివ్ ఆఫ్ రీకన్సిలింగ్ అవర్ వాంట్స్, అవర్ నీడ్స్, షేపింగ్ ద వే వీ కో ఎగ్జిస్ట్ విత్ అవర్ ఆస్పిరేషన్స్ అండ్ ఆల్సో ఎన్వైరన్మెంట్. ఖచ్చితంగా మన ఆస్పిరేషన్స్ మనకు ఉంటాయి, ఆబ్వియస్లీ మెటీరియలిస్టిక్ థింగ్స్ మనకు కావాలి. సో దట్ ఇట్ ఈస్ సస్టైనబుల్ ఆర్ నాట్, ఇది ఓకే ఎన్వైరన్మెంట్కి ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకొని మనం మసులుకోవాల్సినటువంటి ఎంతైనటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. ఓకే, సో అంటే ఏంటి, అక్కడ కాయిన్కి ఒక సైడ్ ఒక వైవ్ ఆఫ్ పీపుల్ ఉంటారు, రెండో సైడ్ అదర్ సైడ్ ఆఫ్ ద పీపుల్ ఉంటారు. అంటే సమ్ పీపుల్ వాంట్స్ టు బి సస్టైనబుల్ అండ్ సమ్ పీపుల్ వాంట్స్ టు బి మెటీరియలిస్టిక్.
ఓకే, సో నౌ లెట్ us see about the ascendance of consumerism. సో కన్జ్యూమరిజం అనేది ఏ విధంగా మనకి స్టార్ట్ అయింది, సో హౌ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఎంటైర్ గ్లోబల్ వరల్డ్ అనేటువంటి విషయాన్ని చూద్దాం. సో విల్ సీ ఇన్ ఏ హిస్టారికల్ పర్స్పెక్టివ్, అంటే మొట్టమొదటిసారి ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ విధంగా ఇది ప్రోగ్రెస్ అవుతూ వచ్చింది, ఏ విధంగా ఇది స్టెబిలైజ్ అయింది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ మాట్లాడదాం. ఓకే, సో కన్జ్యూమరిజం అనేది ఇట్ స్టార్టెడ్ వే లాంగ్ ఇన్ ద 19th సెంచరీ. సో 19th సెంచరీ నుంచి 18th సెంచరీ నుంచి, అంటే ఇట్ ఎస్పెషల్లీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనకి కన్జ్యూమరిజం అనేది విపరీతంగా పెరిగింది. ఎస్పెషల్లీ సో సొసైటీస్ స్టార్టెడ్ డెవలపింగ్, సొసైటీస్ స్టార్టెడ్ ప్రోగ్రెసింగ్, అండ్ దే వాంటెడ్ టు అక్వైర్ ద న్యూ థింగ్స్. ఓకే, కొత్త వాటి మీద వాళ్ళకి ఆసక్తి అనేది పెరగడం స్టార్ట్ అయింది. ఓకే, సో దే వాంటెడ్ ఎస్పెషలీ ఒక మాస్ ప్రొడక్షన్ అనేది మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఓకే, ఇట్ బ్రింగ్స్ అన్ప్రెసిడెంటెడ్ మాస్ ప్రొడక్షన్ అండ్ ఇట్ స్టార్టెడ్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ ఎస్పెషలీ ఇన్ ద యూరోపియన్ కంట్రీస్. ఓకే, సో అట్లాంటి పరిస్థితిలో సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అఫోర్డబుల్ టు పర్చేస్ ద థింగ్స్. సో ఎవరైతే అఫోర్డబుల్ ఉన్నారో సో దే స్టార్టెడ్ అకామిడేటింగ్, దే స్టార్టెడ్ కీపింగ్ ద మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇన్ దేర్ హోమ్స్ కానీ, ఓకే వాళ్ళ యొక్క పరిసరాల్లో కానివ్వండి, వాళ్ళ యొక్క ఉంటున్నటువంటి నివాసాల్లో కానివ్వండి, దే స్టార్టెడ్ గ్యాదరింగ్ ద మెటీరియలిస్టిక్ థింగ్స్ అనమాట. సో దీని మీద ఒక ఎకనామిస్ట్ అయినటువంటి థార్స్టీన్ గారు ఏం చెప్పారు అనే విషయాన్ని చూద్దాం. సో థార్స్టీన్ వెల్బెన్ కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్పేస్ కన్సెప్షన్ అంటే ఏంటమ్మా, సో ఎస్పెషల్లీ కాన్స్పేస్ కన్సెప్షన్ ఈజ్ టాకింగ్ అబౌట్ హౌ ద మెటీరియలిస్టిక్ పర్సన్స్ బికేమ్ ద స్టేటస్ సింబల్స్. ఓకే, సో చాలామంది మనం చూస్తూ ఉంటాం. సో సమ్ ఆఫ్ ద పీపుల్ విల్ కలెక్ట్ కాయిన్స్ కానివ్వండి, కొంతమంది ఏం చేస్తారు ట్రోఫీస్ కలెక్ట్ చేస్తారు, యానిమల్ ట్రోఫీస్ కానివ్వండి, కొంతమంది దే విల్ కలెక్ట్ ద స్వర్డ్స్ కానివ్వండి, కొంతమంది దే విల్ కలెక్ట్ ద శారీస్, రకరకాల అటువంటి అభిరుచులు ఉంటాయి. సో ఇట్లాంటి రకరకాల అభిరుచిని ఏమంటామమ్మా, కాన్స్పీషియస్ కన్సెప్షన్ అంటాం. ఓకే, సో ఎస్పెషల్లీ దే వాంటెడ్ టు పొసెస్ ద ఇంపార్టెంట్ మెటీరియలిస్టిక్ థింగ్స్ యాజ్ ఎ స్టేటస్ సింబల్. సో కొంతమంది కార్స్ కలెక్షన్ కానివ్వండి, కొంతమంది ఏంటంటే గోల్డ్ ఆర్నమెంట్స్ పర్చేస్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి సో విపరీతమైనటువంటి ధోరణులు మనకు కనబడుతూ ఉంటాయి. సో దిస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ద కాన్స్పీషియస్ కన్సెప్షన్ అంటాం. సో అదేవిధంగా హెన్రీస్ ఫోర్డ్ ఐకానిక్ డిక్లరేషన్ ఏం చెప్పారమ్మా, సో ఎనీ కస్టమర్ కెన్ హ్యావ్ ఎ కార్ పెయింటెడ్ ఎనీ కలర్ దట్ హీ వాంట్స్. ఓకే, సో ఎప్పుడైతే కస్టమర్ ఒక కారు కొనుక్కుంటారో సో వాళ్ళకి నచ్చినటువంటి, వాళ్ళ అభిరుచి తగ్గట్టుగా వాళ్ళకి నచ్చినటువంటి ఇష్టమైనటువంటి కలర్ని వాళ్ళు వేసుకోవచ్చు. ఓకే, అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఓకే, సో ద రైజ్ ఆఫ్ కన్జ్యూమర్ గూడ్స్ ఎస్పెషల్లీ టాక్స్ అబౌట్ ద ప్రాస్పెరిటీ అండ్ ప్రోగ్రెషన్ ఆఫ్ ద సొసైటీ. సో కన్జ్యూమరిజం గూడ్స్ అంటే ఏంటమ్మా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ కన్జ్యూమరిజం ఈజ్ లైక్ ఇట్ ఈస్ ద సొసైటల్ వెల్బీయింగ్ అనేటువంటి ఒక ధోరణితో వాళ్ళు ఉండేవారు. ఓకే, సో లేటర్ ఆన్ ఆఫ్టర్ ద పోస్ట్ వరల్డ్ వార్ మనం తీసుకున్నట్టయితే సో ఎకానమీస్ వేర్ రీబౌండెడ్, దేర్ ఇస్ హ్యూజ్ సర్జ్ ఇన్ ద కన్జ్యూమరిజం. ఓకే, సో ఆఫ్టర్ ద పోస్ట్ వరల్డ్ వార్ 2 తర్వాత ఈ యొక్క కన్జ్యూమరిజం అనేది తారాస్థాయికి చేరింది. ఎస్పెషలీ ద అమెరికన్ డ్రీమ్ బిల్ట్ ఆన్ ద నోషన్ ఆన్ ద మెటీరియల్ సక్సెస్ ఈక్వేట్స్ ద హ్యాపీనెస్ వాజ్ ఎన్కల్పేట్ ఇన్ ద స్పిరిట్. అంటే ఏంటమ్మా, అమెరికాలో ఎస్పెషలీ అమెరికా రిలైస్ ఆన్ ద క్యాపిటలిజం కదమ్మా. సో క్యాపిటలిజం ఆల్వేస్ టాక్స్ అబౌట్ అక్వైర్ మనీ. ఓకే, మోర్ మనీ, మోర్ మెటీరియలిస్టిక్ పర్సన్స్ విల్ మేక్ హ్యాపీనెస్ అనేటువంటి ధోరణితో వాళ్ళు ఉండేవారు. అండ్ డ్యూరింగ్ ద 20th సెంచరీలో మనం తీసుకున్నట్టయితే సో వీ విట్నెస్ లాట్ ఆఫ్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్, ఎంఎన్సీ కంపెనీలు కానివ్వండి, సో దే వేర్ స్కిల్ఫుల్లీ ట్యాపింగ్ ద కన్జ్యూమర్ డిసీజ్, ఎస్పెషల్లీ బ్రాండెడ్ గుడ్స్ కానివ్వండి. ఓకే, సో మనం ఎంతమంది అనుకోము, సో వీ వాంట్ టు వేర్ ద బ్రాండెడ్ ఐటమ్స్ కానివ్వండి, లేదంటే వేరే ఇతరత్ర ఇంపార్టెంట్ మెటీరియలిస్టిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం పెంచుకోవడానికి ఫ్యాషన్ ఇండస్ట్రీ కానివ్వండి. సో విపరీతమైనటువంటి ఫినామినల్ గ్రోత్ అనేది మనకి ఇక్కడ ఈ యొక్క 21st సెంచరీలో కూడా మనకు కనబడుతుంది. సో దేర్ వాస్ లాట్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ యాంప్లిఫికేషన్ ఆఫ్ కన్జ్యూమరిజం వాస్ సీన్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అండ్ ఆల్సో ద హ్యూజ్ గ్లోబలైజేషన్. ఓకే, సో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కానివ్వండి, గ్లోబలైజేషన్ వల్ల కానివ్వండి, అదేవిధంగా ఆన్లైన్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ వల్ల కానివ్వండి, ఏంటి ఎస్పెషల్లీ వీ యూస్ టు కాల్ ఇట్ యాజ్ డిజిటల్ మార్కెటింగ్ అంటాం. సో వీటి వల్ల ఏమవుతుందో ప్రోడక్ట్స్ అనేది యొక్క యాక్సెసిబిలిటీ అనేది విపరీతంగా పెరిగింది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ టు పర్చేస్. మన ఇంట్లో కూర్చొని ఒక క్లిక్ ద్వారా మనం ఏం కావాలో అనేటువంటి వస్తువుని మనం కొనేసుకుంటున్నాం. ఓకే, సో ఇట్లాంటి పరిస్థితి మనకి కన్జ్యూమరిజం అనేది తీసుకొచ్చింది, ఎస్పెషల్లీ ద గ్లోబలైజేషన్ పీరియడ్లో ఉన్నటువంటి కన్జ్యూమరిజం తీసుకొచ్చింది. సో దీనివల్ల ఏమైందమ్మా, సో ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ సో మచ్ ఆఫ్ ఛాలెంజెస్ ఆల్సో. ఓకే, విపరీతమైనటువంటి అన్నెసరీ మెటీరియల్ థింగ్స్ అనేవి వీళ్ళు కొనుగోలు స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, అండ్ దిస్ ఈజ్ నాట్ సస్టైనబుల్ యాక్చువల్లీ. సో ఈవెన్ దో దేర్ చాయిసెస్ వేర్ నాట్ అలైనింగ్, వాళ్ళకు ఉన్నటువంటి అవసరం లేకపోయినా కూడా ఓకే ఒక ప్యాషన్గా, ఒక హ్యాబిట్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, వస్తువుని కొంటూనే పోతున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఖచ్చితంగా ఎర్త్కి ఒక అన్సస్టైనబిలిటీ అనేది ఏర్పడుతుంది. ఓకే, సో వీ నీడ్ టు హ్యావ్ ఎ డెలికేట్ బ్యాలెన్స్ బిట్వీన్ ద ప్రోగ్రెస్ యాజ్ వెల్ యాజ్ ద ప్లానెటరీ ప్రిజర్వేషన్. అంటే ఏంటమ్మా, ఎకానమీకి ఎన్వైరన్మెంట్కి మనం ఖచ్చితంగా ఒక పెద్దపీట వేయాల్సి ఉంటుంది. సో వీ నీడ్ టు మెయింటైన్ బ్యాలెన్స్ విత్ ద డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆల్సో.
సో ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ టేక్ ద ఇంపాక్ట్ ఆఫ్ కన్జ్యూమరిజం, ఓకే, సో ఈ యొక్క ఇంపాక్ట్ ఆఫ్ కన్జ్యూమరిజం అనేది ఏ విధంగా ఉంటుంది, ఓకే, సో హౌ ద క్వెస్ట్ ఫర్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ అనేవి వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. సో కన్జ్యూమరిజం ఈజ్ లైక్ ఎ టైడ్, ఒక అల లాంటిది అనమాట. ఓకే, సో ఎస్పెషల్లీ ఇట్ టేక్స్ ద షేప్ ఆఫ్ ద షోర్ లైన్. ఓకే, సో ఎస్పెషల్లీ లైక్ ఎ టైడ్ it takes the shape of shoreline and leaves the indelible imprint on the society as well as the ecosystem. ఓకే, సపోజ్ మనం తీసుకుంటామమ్మా, ఓకే, వీ వాంట్ టు బై సమ్ కైండ్ ఆఫ్ కాఫీ తాగాలనుకోండి, మనం ఏంటాం, స్టార్ బక్స్లోకి వెళ్ళి కాఫీ తాగరా, అద్భుతమైనటువంటి కాఫీ మీకు లభిస్తుంది. ఓకే, లేదా నీకేమైనా చికెన్ తినాలనుకోండి, సో కేఎఫ్సీకి వెళ్ళరా, అక్కడ చికెన్ అద్భుతంగా ఉంటుంది, అక్కడ ఇచ్చినటువంటి టేస్ట్ ఎక్కడా కూడా ఇవ్వడు. అంటే ఏంటి, ఒక అద్భుతమైనటువంటి ఒక మెమరైజింగ్ ఆస్పెక్ట్ అనేది, ఒక ఇండెలిబుల్ ఇంప్రింట్ అనేది మీ యొక్క మైండ్స్లోను సొసైటీలోను ఇంపాక్ట్ అయిపోయింది. ఓకే, అంటే ఏంటి, ఈ బ్రాండ్ వాడితే బాగుంటుంది, ఈ యొక్క ఫుడ్ తింటే బాగుంటుంది, ఈ యొక్క జ్యూస్ తాగితే బాగుంటుంది అనేటువంటి ఒక ధోరణిలోకి మనం వెళ్ళిపోయాం. అంటే ఇవి ఇక్కడ మాత్రమే బాగుంటాయి అనేటువంటి ఒక సిచ్యువేషన్లో మనం బతుకుతున్నాం. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద వన్ సైడ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. సో కన్జ్యూమరిజం ఆల్సో యాక్ట్స్ లైక్ ఏ ఎకనామిక్ గ్రోత్. ఖచ్చితంగా ఏంటమ్మా, సో కన్జ్యూమరిజం విల్ ఆల్వేస్ ఇంప్రూవ్ ద గ్రోత్. సో గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అదేవిధంగా డెవలప్మెంట్ అనేది కూడా మనం చూస్తాం. Okay, so it will able to increase the growth, it will able to propel the industries, and it will able to create the జాబ్ ఆపర్చునిటీస్ ఆల్సో. అంటే ఏంటమ్మా, వీఆర్ టాకింగ్ అబౌట్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ద కన్జ్యూమరిజం. ఇవన్నీ కూడా పాజిటివ్ ఆస్పెక్ట్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. ఓకే, అండ్ ఇట్ విల్ ఏబుల్ టు ఇంక్రీజ్ ద ఇన్వెన్షన్. ఓకే, సో ఇట్ విల్ ఏబుల్ టు ఫోస్టర్ ద ఇన్వెన్షన్. ఒక ఇన్వెన్షన్ కూడా పెంచేటువంటి ఒక అద్భుతమైన సాధనం కింద మనకి కన్జ్యూమరిజం అనేది ఉపయోగపడుతుంది. సో ఈ యొక్క ఏవైతే వాల్యుబుల్ గూడ్స్ ఉంటాయో, ఏవైతే ఇంపార్టెంట్ గూడ్స్ ఉంటాయో, సో వాటి మీద ఏమవుతుందమ్మా, డిమాండ్ అనేది మనకు పెరుగుతుంది. సో ఇట్ విల్ ఎస్పెషల్లీ ఇంక్రీజ్ ద మార్కెట్ డైనమిక్స్ని కూడా పెంచుతుంది. వీటి వల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది కూడా మనకి యాంప్లిఫై అవుతుంది. ఓకే, సో ఇట్లాంటివన్నీ కూడా మనకి దీస్ ఆర్ ఆల్ ద పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద కన్జ్యూమరిజం. సో ఇక్కడ మనకి ఎకనామిస్ట్ మిల్టన్ ఫ్రీడ్మన్ గారు ఏం చెప్తున్నారంటే, సో ఈజ్ టాకింగ్ అబౌట్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ బిజినెస్ ఆర్ డ్రివెన్ బై ద పర్స్యూట్ ఆఫ్ ప్రాఫిట్. ఎస్పెషల్లీ మనకి ఆడమ్ స్మిత్ గారి వెల్త్ ఆఫ్ నేషన్స్ బుక్స్ మీరు చదివినట్టయితే, సో ఎస్పెషలీ ఈ టాక్స్ అబౌట్ ద క్యాపిటలిజం అండ్ ద క్యాపిటలిస్ట్. సో క్యాపిటలిస్ట్లు ఏమనుకుంటారమ్మా, ఎస్పెషలీ దే వాంట్ టు గెట్ మోర్ మనీ. సో మోర్ మనీని మనం జనరేట్ చేయాలి, దానివల్ల ఏమవుతుందమ్మా, మోర్ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. సో దానివల్ల ఏమవుతుంది, దే కెన్ ఓపెన్ అదర్ ఇండస్ట్రీ. సో దీనివల్ల ఏమవుతుంది, గ్రోత్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఎస్పెషలీ ఇట్ విల్ ఏబుల్ టు ప్రొవైడ్ మోర్ ఎంప్లాయ్మెంట్, అంటే బెనిఫిట్స్ అన్ని కూడా మాట్లాడడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఎకనామిస్ట్ మిల్టన్ ఫ్రీడ్మన్ గారి పర్స్పెక్టివ్ ఏంటంటే, సో బిజినెసెస్ ఆర్ ఎస్పెషలీ డ్రివెన్ విత్ పర్స్యూట్ ఆఫ్ ప్రాఫిట్. ఖచ్చితంగా ప్రాఫిట్ మీద వీళ్ళు పనిచేస్తారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో వీటితో పాటు మనకి కొన్ని యాడ్వర్స్ ఎఫెక్ట్స్ అయితే కూడా కనబడతాయి. సో ఎస్పెషలీ ద వేవ్ ఆఫ్ కన్జ్యూమరిజం ఏదైతే ఉందో, సో ఇట్ విల్ హ్యావ్ యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆన్ ద సొసైటీ ఆల్సో. ఎస్పెషలీ సో దీనివల్ల ఏమవుతుందమ్మా, కాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ థర్స్ట్ అనేది పెరుగుతుంది. అంటే సో కొంతమంది ఏమవుతారు, సో దే స్టార్టెడ్ ఎర్నింగ్ ప్రాఫిట్స్. సో ప్రాఫిట్స్ రావగానే వాళ్ళు దే విల్ బికేమ్ ద గ్రీడ్. సో మన మహాత్మా గాంధీ ఏం చెప్తారు, ఎక్వైర్ ద మనీ ఫర్ నీడ్, నాట్ ఫర్ ద గ్రీడ్. ఓకే, సో మనీని అవసరం కోసమే మీరు సంపాదించాలి, ఓకే, గ్రీడీనెస్ కోసం కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో దే విల్ హ్యావ్ ద క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఓకే, సో ఎస్పెషలీ ద ఓవర్ కన్సంప్షన్ వల్ల ఏమవుతుందమ్మా, సో అన్నెసరీ గ్రాటిఫికేషన్ జరుగుతుంది, టూ మచ్ ఆఫ్ ప్లెజర్ అనేది వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఓకే, సో దే డోంట్ నో హౌ టు యూజ్ ద ప్రోడక్ట్ సస్టైనబుల్ వే. ఖచ్చితంగా ఒక ప్రోడక్ట్ని సస్టైనబుల్గా వాడాలి. సపోజ్ మీరు ఒక ఫోన్ కొంటారనమాట, ఐఫోన్ కొన్నారనుకోండి. సో మార్కెట్లో ఐఫోన్ 14 ఉంది కదా ప్రస్తుతానికి. సో 14 బదులు 15 వచ్చింది అనుకోండి. వెంటనే వీడు ఏం చేస్తాడు, సో ఈవెన్ దో దిస్ ఫోన్ ఈజ్ వర్కింగ్ వెరీ వెరీ నైస్లీ, సో వెంటనే ఈ ఫోన్ పక్కన పడేసి ఐఫోన్ 15 తీసుకుంటూ ఉంటాడు. ఓకే, సో దే డోంట్ నో హౌ టు యూజ్ ద మెటీరియల్ థింగ్స్. ఓకే, సో ఆబ్వియస్లీ దిస్ విల్ రెడ్యూస్ ద సస్టైనబిలిటీ ఆన్ ద ఎర్త్. అర్థమవుతుందా? సో ఎస్పెషలీ మనకి వేస్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ అనేది పెరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఎకో సిస్టమ్స్ అనేవి మనకి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో దిస్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ విల్ బీ కాజ్డ్ బికాస్ ఆఫ్ ఓవర్ కన్జ్యూమరిజం. అర్థమవుతుందమ్మా? సో ఇక్కడ మనకి ఎకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే, సో గ్యారెట్ హెడిన్ అనేటువంటి ఎకాలజిస్ట్ ఏం చెప్తున్నారంటే, హీఈస్ వార్నింగ్ ద వెరీ డైనమిక్ ఎంబడీస్ ద ట్రాజడీ ఆఫ్ కామన్స్. ఎస్పెషలీ మనకి ఏమవుతుందమ్మా, సో రీసోర్సెస్ ఎవరైతే ఎక్కువగా ఉంటుందో, ఓకే, సో ఎస్పెషలీ అన్చెక్డ్ పర్సూట్ ఆఫ్ ఇండివిజువల్ డిజైర్స్ వల్ల మనకి రీసోర్సెస్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఓకే, ఎస్పెషలీ ఆన్ ద ఎర్త్ ద రీసోర్సెస్ ఆర్ ఆల్వేస్ లిమిటెడ్, దే వర్ ఆల్వేస్ ఫైనైట్. అట్లాంటి రీసోర్సెస్ని ఎక్స్ప్లాయిటేటివ్గా, ఓకే, ఇర్రిలవెంట్గా, అన్సస్టైనబుల్గా వాడినట్టయితే సో రానున్న రోజుల్లో మనం ఖచ్చితంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటాము అనేటువంటి వార్నింగ్స్ని మనం ఎకాలజిస్టులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేమైనటువంటి వార్నింగ్ని ఇక్కడ గ్యారెట్ హెడిన్ గారు కూడా మనకి ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందమ్మా? సో ఆబ్వియస్లీ ఇట్ విల్ బికేమ్ ఏ ట్రాజడీ టు ద కామన్స్. ఓకే, ఎస్పెషలీ అఫోర్డబుల్ పీపుల్ వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది కాబట్టి దే కెన్ మెయింటైన్ ఇట్. ఓకే, బట్ రీసోర్సెస్ అనేవి ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ కానప్పుడు సో మోస్ట్లీ హూ విల్ బీ గెట్టింగ్ సఫర్డ్,
ఆబ్వియస్లీ పేద ప్రజలు ఎవరైతే ఉంటారో, వీక్ అండ్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా నష్టం జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుందని ఎకాలజిస్టులు గగ్గోలు పెడుతున్నారు. సో ఈ విధంగా మనం కన్జ్యూమరిజం గురించి పాజిటివ్గా మనం మాట్లాడాల్సి ఉంటుంది. అదేవిధంగా నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా మనం ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ లగ్జరీ బ్రాండ్స్ కానివ్వండి, ఓకే, మెషినరీ షేప్ ఆస్పిరేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి లగ్జూరియస్ లైఫ్ స్టైల్స్. అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారు, లగ్జరీ, ఓకే, ఓవర్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నీ కూడా హ్యాపీనెస్ని ఇస్తాయనేటువంటి ధోరణిలో ఉంటారు. బట్ దే కెన్ గివ్ ఓన్లీ కంఫర్ట్ బట్ నాట్ ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్. పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ విల్ బి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఖచ్చితంగా అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైమెన్షన్ అనమాట. ఓకే, మోస్ట్ ఆఫ్ ద మైండ్ సెట్ ఇన్ ద సొసైటీ దే హ్యావ్ దట్ ఇంటెన్స్ గ్రాటిఫికేషన్. ఓకే, ఆ టైంలో వాళ్ళకి సాటిస్ఫై అవుతున్నారా లేదా అనేటువంటి దాని మీదే ఆలోచిస్తున్నారు. కానీ ఓవరాల్ వెల్బీయింగ్ గురించి, ఓవరాల్ హెల్త్ పారామీటర్స్ గురించి వాళ్ళ ఆలోచన అనేది లేకపోవడం మనకి శోచనీయమైన విషయం అనమాట. అదేవిధంగా ఈ కన్జ్యూమర్ ఇన్సాటబుల్ అపెటైట్ అంటే ఏంటో విపరీతమైనటువంటి ఆకలి అంటే ఏంటి, ఏది పడితే అది కొనేయాలి. ఓకే, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్న అంటే ఎన్వైరన్మెంట్ మనకు అవసరం లేదు. దే డోంట్ బాదర్ అబౌట్ ఎన్వైరన్మెంట్. ఓకే, దే వేర్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ దేర్ పర్సనల్ గ్రాటిఫికేషన్ గురించి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఓకే, అండ్ రీసోర్స్ డిప్లేషన్ అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందమ్మా, దే విల్ బీ a lot of strain to the ecosystems, especially too much of production, too much of transportation and too much of disposal of goods will generate a lot of greenhouse gases. ఓకే, ఎస్పెషలీ మనకి విపరీతమైనటువంటి పొల్యూషన్ క్రియేట్ చేస్తాయి. దీనివల్ల ఏమవుతుందో క్లైమేట్ చేంజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. క్లైమేట్ చేంజ్ అనేది మారిపోతుంది. అర్థమైందా? ఎస్పెషలీ ఎగ్జాజరేటెడ్ యూజ్ ఆఫ్ ఈ వేస్ట్ కానివ్వండి, ఓకే, ఫ్యూయల్స్ కానివ్వండి, సాయిల్ కంటామినేషన్ జరుగుతుంది, వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. ఓకే, ఆల్ దిస్ విల్ ఏబుల్ టు క్రియేట్ ద ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ ఆల్సో ద పొల్యూషన్ వెరీ వెరీ వైడ్ మేనర్. ఓకే, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ కన్జ్యూమరిజం అనేది ఎంతవరకు దారితీస్తుందంటే ఇట్ విల్ ఏబుల్ టు డిస్టర్బ్ ద వేస్టేజ్. ఓకే, ఎస్పెషలీ వేస్టేజ్ అనేది విపరీతంగా పెరిగిపోవడం వల్ల వీ కాంట్ ఏబుల్ టు డిస్కార్డ్ చేయడం అనేది కూడా డిఫికల్ట్ అవుతుంది. ల్యాండ్ ఫిల్స్ కానివ్వండి, శానిటరీ ల్యాండ్ ఫిల్స్ కానివ్వండి, దే విల్ బి మోస్ట్ డిఫికల్ట్ టు డూ. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, వీఆర్ ఎస్పెషలీ చోకింగ్ ద ఓషన్స్. ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల మొత్తం ఓషన్స్ అంతా కూడా చోక్ అయిపోతున్నాయి. వీటి వల్ల మెరైన్ లైఫ్ అనేది ఇబ్బందిగా మారుతుంది. దే ఆర్ డిస్ట్రాయింగ్ ద డెలికేట్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్స్. ఖచ్చితంగా ఆక్వాటిక్ ఎకోసిస్టమ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎన్వైర్న్మెంట్. అట్లాంటి ఆక్వాటిక్ సిస్టమ్స్ అనేవి కూడా డ్యామేజ్ అవుతున్నప్పుడు ఏమవుతుందమ్మా, మొత్తం హ్యాబిటాట్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది, బయోడైవర్సిటీ అనేది దెబ్బతింటుంది. మొత్తం ఓవరాల్ బ్యాలెన్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్స్ అనేవి కూడా డ్యామేజ్ అవుతాయి. ఓకే, మొత్తం కూడా ఒక పారాడైమ్ షిఫ్ట్ కింద మారిపోతుంది. అంటే ఏంటమ్మా, ఒక్కసారి బాగున్న పరిస్థితి కాస్త విపరీతమైనటువంటి వినాశకర పరిస్థితి, డిజాస్టర్ వైపు అడుగులు వేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇట్లాంటి అన్చెక్డ్ కన్జ్యూమరిజంని మనం ఖచ్చితంగా ఆపి తీరాల్సినటువంటి బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. ఓకే, వీ నీడ్ టు బ్రింగ్ ద సస్టైనబుల్ ప్రాక్టీసెస్. ఓకే, ఎన్వైరన్మెంటల్ ప్రాక్టీసెస్ వైపు, లాంగ్ టర్మ్ ఎన్వైరన్మెంటల్ వెల్ బీయింగ్ వైపు మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, షార్ట్ టర్మ్ ఇంటెలిజెన్స్ అనేది మనం వదిలేయాలి. బికాస్ షార్ట్ టర్మ్ గ్రాటిఫికేషన్ విల్ ఆల్వేస్ క్రియేట్స్ ప్రాబ్లమ్ టు అస్. ఓకే, రానున్న రోజుల్లో వీఆర్ ఇన్ ద 21st century. ముందు రోజుల్లో మనకు రీసోర్సెస్ అన్నీ కూడా మనకి ముందు తరాల వాళ్ళకి అందాలంటే ఖచ్చితంగా వీ నీడ్ టు స్టాప్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ డిస్క్రిమినేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఓకే, రిసోర్స్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది. ఓకే, విపరీతమైనటువంటి ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ మనం చూస్తున్నాము. ఓకే, మెటీరియలిస్టిక్ పోర్షన్స్ మనం తగ్గించుకోవాలి. వీ నీడ్ టు టాక్ అబౌట్ సస్టైనబిలిటీ. ఖచ్చితంగా మనం హ్యుమానిటీ ఉండాలంటే ఓకే, ఎకో సిస్టమ్స్ అనేవి ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ కో ఎగ్జిస్ట్. ఎగ్జిస్టెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఎర్త్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్స్కి మాత్రమే కాదమ్మా. సకల ప్రాణులు కూడా జీవించాలంటే మనం ఖచ్చితంగా ఉన్నటువంటి ఎకో సిస్టమ్స్ మనం కాపాడుకోవాలి. అక్కడ ఉన్నటువంటి హ్యాబిటాట్స్ మనం రక్షించుకోగలగాలి. దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు మెయింటైన్ ద హ్యుమానిటీ అండ్ వీ కెన్ మెయింటైన్ ద ఫ్రజైల్ ఎకో సిస్టమ్స్. ఇప్పుడు అయినా సరే లైఫ్ అనేది ఉండాలంటే ఖచ్చితంగా హ్యూమన్స్ అనేవాళ్ళు ఉండాలంటే ఎకో సిస్టమ్ అనేది మనకి ఎల్లప్పుడూ కూడా మనం కాపాడి తీరితేనే మనకి హ్యుమానిటీ అనేది మిగులుతుంది. అదర్వైజ్ నన్ ఆఫ్ ద లివింగ్ ఆర్గనిజమ్స్ విల్ బీ ఎగ్జిస్ట్ ఆన్ ద ఎర్త్. అన్నీ కూడా చనిపోయేటువంటి, అన్నీ కూడా పెరిష్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ మనం దాటాలంటే ఖచ్చితంగా మనం సస్టైనబుల్ పారాడైమ్స్ వైపు మనం ముందుకు వెళ్ళాలి. వీ నీడ్ టు అన్ఫర్ల్, అంటే మనం సస్టైనబుల్ పారాడైమ్స్ మనం ఓపెన్ చేయాలి. ఓకే, ఎస్పెషలీ మనకి కన్జ్యూమర్ డ్రివెన్ నెరేటివ్స్ నుంచి మనం బయటికి రావాలి. వీ నీడ్ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్స్. ఓకే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ వైపు మనం అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బికాస్ వీ ఆల్వేస్ టాక్స్ అబౌట్ కన్జంప్షన్. ఓకే, కన్జంప్షన్ అనేది మనకి ఎక్కువగా మనం కన్జంప్షన్ ఇస్తే ఎక్కువగా మనీ రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఎక్కువ గ్రోత్ అనేది ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రెషన్ అనేటువంటి ధోరణిలో మనం ఉన్నాము. అట్లాంటి ధోరణి నుంచి మనం ఖచ్చితంగా బయటికి రావాలి. ఓకే, దేర్ ఇస్ ఎకనామిస్ట్ కాల్డ్ సర్జ్ లటావో అనేటువంటి ఐడియా. ఆయన ఏం చెప్పారో, డీ గ్రోత్ ఈజ్ ద పివటల్ రోల్ ఆఫ్ సస్టైనబిలిటీ. అంటే ఏంటమ్మా, కంటిన్యూస్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ వల్ల ఏమవుతుంది, వీ విల్ సీ ద
యాడ్వర్స్ ఎఫెక్ట్స్. ఓకే, యాడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి కూడా మనం చూస్తాం. ఓకే, ఖచ్చితంగా మనం ఏం చేయాలి? సో వీ నీడ్ టు అలొకేట్ అవర్ రిసోర్సెస్ టు ద ఈక్విటబుల్ మేనర్. ప్రతి ఒక్కరికి కూడా మన రిసోర్స్ అనేవి అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే, ఎకనామిక్ ఎక్స్పాన్షన్ అంటే కొంతమంది మాత్రం అంటే ఏంటి? సో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ గెట్టింగ్ మనీ, రిచ్ ఆర్ గెట్టింగ్ రిచర్, పూర్ ఆర్ గెట్టింగ్ పూరర్ కాదమ్మా. ఓకే, సో ఆబ్వియస్లీ మనం ఇండియాలో తీసుకున్నట్టయితే సో ఇండియాలో దాదాపుగా 95% వెల్త్ అంతా కూడా అరౌండ్ 10% ఆఫ్ పీపుల్ చేతిలో ఉంటుంది. ఓకే, సో రెస్ట్ ఆఫ్ ద 5% విల్ బీ హోల్డ్ బై ద ఆల్మోస్ట్ ఆల్ 90% ఆఫ్ ద పాపులేషన్. ఓకే, ఇట్లాంటి అన్సస్టైనబుల్ గ్రోత్ అనేది మనకు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఎకనామిక్ ఎక్స్పాన్షన్ ఈజ్ నాట్ ఓన్లీ ద మెటీరియలిస్టిక్ ఎక్స్పాన్షన్ బట్ ఇట్ షుడ్ బి ఈక్విటబుల్ అండ్ సస్టైనబుల్ ఎక్స్పాన్షన్ అనేటువంటి ధోరణితో మనం పనిచేయాలి. దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు రీఎవాల్యుయేట్ అవర్ సొసైటల్ వాల్యూస్. ఈ విధంగా మనం మన యొక్క సొసైటల్ వాల్యూస్ని మనం రీఎవాల్యుయేట్ కూడా మనం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ హై టైమ్ వీ నీడ్ టు స్టార్ట్ అబౌట్ ద జీరో వేస్ట్ మూమెంట్. ఓకే, సో జీరో వేస్ట్ మూమెంట్ వైపు కూడా మనం అడుగులు వేయాల్సి ఉంటుంది. ఓకే, ఎస్పెషలీ ఇది ఒక గ్రాస్ రూట్ మూమెంట్ కింద కూడా మనం స్టార్ట్ చేయాలి. సో ఆల్ ద ఇండివిజువల్స్ కానివ్వండి, కమ్యూనిటీస్ కానివ్వండి, ఓకే, సో దే హ్యావ్ టు మెయింటైన్ ద జీరో వేస్ట్ మేనేజ్మెంట్. సో ఉదాహరణకు మనకు ప్లాస్టిక్ మేనేజ్మెంట్ తీసుకున్నట్టయితే సో ఆల్వేస్ దెర్ ఇస్ ఏ 4R స్ట్రాటజీ. సో ఫస్ట్ ఏం చేయాలి? వీ నీడ్ టు రెడ్యూస్ ద ప్లాస్టిక్ అండ్ వీ నీడ్ టు రీయూస్ అండ్ ఫైనల్లీ వీ నీడ్ టు రికవర్ ద ప్లాస్టిక్. ఓకే, సో ఈ యొక్క 4R స్ట్రాటజీ ద్వారా వీ కెన్ ఏబుల్ టు మిటిగేట్ ద పొల్యూషన్. సో పొల్యూషన్ మనం మిటిగేట్ చేసేటువంటి అవకాశం అనేది మనకి ఏర్పడుతుంది. సో ఇట్లా మీరు రకరకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. సో హియర్ దే ఆర్ గివింగ్ ద స్టెల్లా మెకాటిన్ అని పెటగోని అనేటువంటి ఒక ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇట్లా మీకు తెలిసినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మీరు ఇవ్వచ్చు. ఓకే, సో యూ కెన్ కోట్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సామ్సంగ్, హౌ సామ్సంగ్ ఈజ్ ఎస్పెషలీ ప్రాక్టీసింగ్ ద సస్టైనబుల్ వే ఆఫ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్. ఓకే, అట్లాగే యాపిల్ కంపెనీ ఏవైతే ఉన్నటువంటి ఈ వేస్ట్ పాలసీస్ని ఫాలో అవుతుంది. ఓకే, ఇట్లాంటివన్నీ కూడా మీరు ఇక్కడ ఆన్సర్స్లో రాయొచ్చు. హౌ దే ఆర్ ఎస్పెషలీ ఫాలోయింగ్ ద సస్టైనబుల్ పారాడైమ్స్. ఎస్పెషలీ మనకి సో కన్జ్యూమర్స్ వల్ల విపరీతమైనటువంటి వేస్టేజ్ అనేది మనకు దక్కుతుంది కాబట్టి సో ఎస్పెషలీ కార్పొరేట్ రెస్పాన్సిబుల్ మేనేజ్మెంట్ ద్వారా సో దే ఆర్ ఎస్పెషలీ మెయింటైనింగ్ దిస్ కైండ్ ఆఫ్ సస్టైనబుల్ పారాడైమ్స్. ఓకే, సో వీటితో పాటు స్టేక్ హోల్డర్స్గా ఉన్నటువంటి జనాలు కానీ, ఇండివిజువల్స్ కానివ్వండి, సొసైటీస్ కానివ్వండి, లేదా ఆర్గనైజేషన్స్ కానివ్వండి, సో ఆల్ ద మెంబర్స్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ మిటిగేషన్ ఆఫ్ దిస్ పొల్యూషన్. సో ఇట్లాంటి పొల్యూషన్ మనం మిటిగేట్ చేసుకోవాలనుకుంటే ఓకే, సో వీ నీడ్ టు ట్యాకిల్ దమ్ ఇన్ ఏ కాంప్రహెన్సివ్ మేనర్. సో కాంప్రహెన్సివ్ మేనర్ ద్వారా, కలెక్టివ్ మేనేజ్మెంట్ ద్వారానే మనం ఈ విధమైనటువంటి మంచి పారాడైమ్ షిఫ్ట్స్ని మనం సాధించగలుగుతాం. ఓకే, సో ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీస్ మనం చేయాలంటే సో వెన్ వీఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ ద సస్టైనబిలిటీ వైపు మనం ముందుకు వెళ్ళాలంటే సో ఖచ్చితంగా గవర్నమెంట్స్తో పాటు బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో సో దే హ్యావ్ టు మెయింటైన్ ద సస్టైనబుల్ ప్రాక్టీసెస్. సో దే హ్యావ్ టు ఎంకరేజ్ ద రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్ కానివ్వండి. అంటే ఏంటమ్మా, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ని తయారు చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీని కూడా వారు తీసుకోవాలి. కన్సంప్షన్ కూడా సో సస్టైనబుల్ కన్సంప్షన్ ఉండేటువంటి ప్రయత్నం కూడా వీళ్ళు చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ కోట్ మనం చూద్దాం. సో ఎన్వైరన్మెంటల్ అడ్వకేట్ అయినటువంటి అనితా రాడిక్ గారు ఈ యొక్క సిచ్యువేషన్ గురించి ఎట్లా మాట్లాడారో చూద్దాం. సో షీ టాక్ అబౌట్ ఏ పవర్ఫుల్ కాంటెక్స్ట్. ఓకే, సో ఇఫ్ యూ థింక్ యూ ఆర్ టూ స్మాల్ టు హ్యావ్ అన్ ఇంపాక్ట్ ట్రైంగ్ టు గో బెడ్ విత్ మస్కిటో అనేటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పారు. సో ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో మనం ఏదైతే అనుకుంటామో సో ఆబ్వియస్లీ వెన్ వీఆర్ స్టార్టింగ్ ద థింగ్స్ ఇట్ విల్ బీ లుకింగ్ వెరీ వెరీ స్మాల్, చూడడానికి చాలా చిన్నగా కనబడతాయి. సో ఫీల్ వీ వోంట్ మేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్. ఓకే, సముద్రంలో మనం ఒక చెంచా నీళ్ళు తీస్తే ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందంటే ఖచ్చితంగా ఉండదనేటువంటి చెప్తారు. బట్ దిస్ కైండ్ ఆఫ్ స్మాల్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఓకే, సో ఇంక్రిమెంటల్గా మనం స్టార్ట్ చేసినట్టయితే ఆటోమేటికల్లీ ఇన్ ద లాంగ్ రన్ ఒక కలెక్టివ్ ఎఫర్ట్ ద్వారా ఏమవుతుందమ్మా, సో when the individual will start, the group will start. When the group will start, all the society will start. When the society will start, the entire earth will start doing అనమాట. ఓకే, ఇట్లాంటి ఒక ఇంపాక్ట్ఫుల్ వర్డ్స్ని ఆవిడ చెప్పడం జరిగింది. సో ఎవ్రీడే మనం ప్రోగ్రెషన్ అనేది మనం చూస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఓవరాల్గా ఏమవుతుందో సో ఆబ్వియస్లీ ఇట్ విల్ ఇగ్నైట్ ఎ సబ్స్టాన్షియల్ చేంజ్ ఇన్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ దిస్ ఎన్వైర్న్మెంట్. ఓకే, ఎన్వైర్న్మెంట్ మీద సబ్స్టాన్షియల్ చేంజ్ అనేది ఓకే సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ మీద మనకు అడుగులు వేసేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. సో దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు అన్ఫర్ల్ ద సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ విత్ ఏ స్మాల్ చేంజెస్ అనమాట. సో వెన్ వీ స్టార్ట్ కంట్రోలింగ్ దిస్ ఎక్సెసివ్ కన్సూమరిజం స్లోలీ ఓకే ఆటోమేటికల్లీ ఇట్ విల్ ఏబుల్ టు బ్రింగ్ హార్మనీ ఓకే అండ్ ఆల్సో ఇట్ విల్ ఏబుల్ టు బ్రింగ్ collective happiness to the planet. Okay, so that is very very important for environment. So now let us see the important challenges regarding the transition to the sustainable lifestyles. Okay, so ప్రస్తుతం ఉన్నటువంటి లైఫ్ స్టైల్ నుంచి సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ వైపు అడుగులు వేయడం అనేది అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. ఇది ఓకే ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టోల్, ఖచ్చితంగా చాలా టోల్ అయితే తీసుకుంటుంది. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ఛాలెంజెస్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఓకే, బట్ ఎనీవే వెన్ యూఆర్ టేకింగ్ సమ్ కైండ్, ఖచ్చితంగా మనం తార్నిపాతలో వెళ్ళినప్పటికీ ఇన్ ద లాంగ్ రన్ వీల్ సీ ద ఫ్రూట్స్ ఆఫ్ ద సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్. సో ఇనీషియల్లీ ఇట్ విల్ బి క్వైట్ ఛాలెంజింగ్ ఫర్ ద పీపుల్. ఓకే, సో ఎస్పెషలీ మన ప్లానెట్లో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, సో దే వేర్ ఆల్రెడీ అకామిడేట్ విత్ దిస్ మెటీరియలిస్టిక్ క్వశ్చన్స్. ఓకే, మెటీరియలిస్టిక్ వైపు వాళ్ళు విపరీతంగా కన్జ్యూమరిజం వైపు చాలా వరకు డీప్ రూటెడ్గా అయిపోయారు. సో అట్లాంటి వాళ్ళని సస్టైనబుల్ పారాడైమ్ షిఫ్ట్స్ వైపు మార్చాలంటే ఆటోమేటిక్గా ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ ఛాలెంజెస్తో కూడుకున్నటువంటి విషయమే. ఓకే, దే విల్ బి లాట్ ఆఫ్ అబ్స్టకల్స్ విల్ బి దేర్. ఓకే, బికాస్ వీఆర్ డీప్లీ ఇంగ్రైన్డ్ విత్ అవర్ కల్చరల్ నార్మ్స్ కానివ్వండి, ఎకనామిక్ కన్సిడరేషన్స్ కానివ్వండి. ఓకే, సో వీ డోంట్ హ్యావ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఓకే, చాలామందికి అవేర్నెస్ కూడా ఉండదు. సో దే వాంట్ టు మేక్ మనీ. ఓకే, సో ఎన్వైర్మెంట్ ఏమైతే పోనీ మాకు సంబంధం లేదు. ఓకే, వీ డోంట్ వాంట్ టు బోదర్ అబౌట్ ద ఎన్వైర్మెంట్. ఓకే, సో వీ వాంట్ టు ఎర్న్ మనీ అనేటువంటి ధోరణితో కూడా వాళ్ళు ఉంటున్నారు. సో వీళ్ళందరిలో కూడా ఒక సబ్స్టాన్షియల్ బిహేవియర్ చేంజ్ తీసుకురావాలంటే ఇట్ టేక్స్ సమ్ కైండ్ ఆఫ్ టైమ్ ఆల్సో. ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ రిసోర్సెస్ అండ్ ఇట్ విల్ టేక్ టైమ్ ఆల్సో. సో ఇన్స్టాంట్గా రాత్రి వీళ్ళు మారిపోవడం అనేటువంటిది, సో ఇది ఖచ్చితంగా జరగనటువంటి అంశమే. ఓకే, సో ఆబ్వియస్లీ ద ప్రైమరీ ఛాలెంజెస్ లైస్ ఇన్ ద ప్రివేలింగ్ కల్చర్ ఆఫ్ కన్జ్యూమరిజం. అంటే ఏంటమ్మా, సో దశాబ్దాల నుంచి మనం ఏంటం వీఆర్ టాకింగ్ అబౌట్ ద గ్రోత్. సో మన ఇండియా గురించి మాట్లాడితే, సో వీ ఆల్వేస్ టాక్ అబౌట్ ద జీడిపి గురించి మాట్లాడతాం, జీడిపి గ్రోత్ రేట్ గురించి మాట్లాడతాం, ఎంతమంది హ్యాపీనెస్ గురించి మాట్లాడుతున్నారు, ఎంతమంది గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్లో ఇండియా యొక్క ర్యాంక్ గురించి మాట్లాడుతున్నారు, లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్, ఓకే, లేదా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంతో ఎవరు మాట్లాడడం లేదు. ఎందుకు? బికాస్ ఆల్ దీస్ ఆర్ టాకింగ్ అబౌట్ ద హ్యాపీనెస్, ఆల్ దీస్ ఆర్ టాకింగ్ అబౌట్ సస్టైనబిలిటీ, బట్ వీఆర్ మోస్ట్లీ టాకింగ్ అబౌట్ ద గ్రోత్, వీఆర్ మోస్ట్లీ టాకింగ్ అబౌట్ ద గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ కానీ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, వీఆర్ టాకింగ్ అబౌట్ ద జీడిపి గ్రోత్ రేట్స్. ఓకే, రీసెంట్గా మనం చూసినట్టయితే సో ఇండియా బికేమ్ ద 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఓకే, సో వీటి గురించి మనం విపరీతంగా మాట్లాడుతాం, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సస్టైనబిలిటీ ఇండియా ర్యాంక్ ఎంతో చెప్పగలరా అంటే ఆబ్వియస్లీ దే డోంట్ టాక్ అబౌట్ ఇట్. So they were always talking about the short term goals, they were not looking for the long term sustainability. So వీటి మీద చాలా ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ మూమెంట్స్ కూడా జరిగాయి. ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ ద బై నథింగ్ డే మూమెంట్. బై నథింగ్ డే మూమెంట్ వాజ్ ఇనిషియేటెడ్ బై టెడ్ డే అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ఆర్టిస్ట్ దీన్ని స్టార్ట్ చేశారమ్మా. సో ఎస్పెషలీ మనకున్నటువంటి రైజింగ్ టైడ్ ఆఫ్ కన్జ్యూమరిజంని ఎలాగైనా ఆపాలి. సో వీ నీడ్ టు అర్జ్ ద పీపుల్ టు పాస్ దిస్ కైండ్ ఆఫ్ కన్జ్యూమరిస్టిక్ హ్యాబిట్. ఓకే, సో ఇక అన్సస్టైనబుల్ ప్రాక్టీస్ ఆఫ్ కన్జ్యూమరిజం ఎట్లాగైనా ఆపాలి, దీన్ని ఒక పాజ్లో పెట్టాలి. ఓకే, అనేటువంటి విషయం మీద ఆయన ఈ యొక్క మూమెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో దిస్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్. సో ప్లీజ్ రైట్ దిస్ కైండ్ ఆఫ్ మూమెంట్స్ ఇన్ ద ఆన్సర్. ఖచ్చితంగా ఇలాంటి పాయింట్స్ మీరు రాసినట్టయితే సో ఇట్ విల్ మేక్ ఏ క్లియర్ఫుల్ ఇంపాక్ట్ ఆన్ ద ఎవాల్యూటర్. అదేవిధంగా మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్ పరిస్థితి చూసినట్టయితే, సో ఆబ్వియస్లీ ద పెట్రోల్ అండ్ డీజిల్ వీఆర్ యూజింగ్ ఇట్ ఈస్ క్రియేటింగ్ సో మచ్ ఆఫ్ పొల్యూషన్. ఢిల్లీలో మనం తీసుకున్నట్టయితే సో ఏ విధంగా మనకి ఢిల్లీని చోక్ చేస్తుందో మనం చూస్తున్నాం. సో ఆబ్వియస్లీ వీ నీడ్ టు గివ్ మోర్ ఎంఫసిస్ టు ద ఎలక్ట్రానిక్ వెహికల్స్. సో ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేవి ఆఫెన్ దే విల్ గివ్ ఎన్వైరాన్మెంటల్ బెనిఫిట్తో పాటు మీకు ఎకనామికల్ బెనిఫిట్ని కూడా ఇస్తుంది అనేటువంటి విషయం మీద మనం మాట్లాడాలి. సో ఎవరైతే కొత్తగా ఈ యొక్క ఈవీస్ని స్టార్ట్ చేస్తున్నారో సో దే నీడ్ టు ప్రొవైడ్ మోర్ ఇన్సెంటివ్స్ టు ద కన్స్యూమర్స్ సో దట్ ద కన్స్యూమర్స్ మే అండర్స్టాండ్ ఇన్ ద లాంగ్ రన్ అండ్ దే విల్ ఓవర్కమ్ ద న్యూనాన్సెస్ దట్ వేర్ ఇంబైబ్ ఇన్ దేర్ బ్రెయిన్. సో వాళ్ళ మైండ్లో పాతుకుపోయినటువంటి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని కూడా ఇక్కడ మార్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆబ్వియస్లీ ఏమనుకుంటారు, సో పెట్రోల్ ఈజ్ ఎకనామికలీ ఫ్రెండ్లీ అనుకుంటారు. ఓకే, సో అట్లాంటి ఒక స్టిగ్మాస్ని మనం ఖచ్చితంగా అవేర్నెస్ని మనం క్రియేట్ చేసినట్టయితే సో దే కెన్ డ్రైవ్ ఇన్ టు మోర్ సస్టైనబుల్ వే. సో ఏ విధంగా, సో ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానివ్వండి, సో ట్యాక్స్ బ్రేక్స్ కానివ్వండి, సబ్సిడీస్ కానివ్వండి, ఇవన్నీ ఇచ్చినప్పుడు ఏమవుతుందమ్మా, సో దే విల్ ఆల్సో ట్రై టు మేక్ సస్టైనబుల్ చాయిసెస్ అండ్ దే విల్ బీ మోర్ యాక్సెసిబుల్ టువర్డ్స్ ద బెటరింగ్ ద సొసైటీ. సో అదేవిధంగా స్వీడన్లో ఉన్నటువంటి ఫ్లాగ్ స్కామ్ కానివ్వండి, సో ఫ్లైట్ షేర్ మూమెంట్ ఎస్పెషల్లీ, సో దిస్ ప్రోగ్రామ్ వాజ్ స్టార్టెడ్ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద కార్బన్ ఫుట్ ప్రింట్. ఓకే, సో ఎయిర్ ట్రావెల్ వల్ల విపరీతమైనటువంటి కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది వస్తుంది. సో దీన్ని ఎట్లాగైనా తగ్గించాలి, సో ట్రాన్స్పోర్టేషన్ సస్టైనబుల్గా ఉండాలి అనేటువంటి ఎకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్స్ మీరు అడుగులు వేయాలి, ఆల్టర్నేటివ్స్ చూడాలి అనేటువంటి ఒక ఇంపార్టెంట్ మూమెంట్స్ అన్నీ కూడా మనం అక్కడ మాట్లాడుతున్నాము. సో వీటిని కూడా మీరు రాసేటువంటి ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా నేను చెప్పినటువంటి మహాత్మా గాంధీ గారి బోర్డు ఇక్కడ, సో ద వరల్డ్ హ్యాస్ ఎనఫ్ ఫర్ ఎవ్రీవన్ నీడ్స్ బట్ నాట్ హ్యావ్ ఎవ్రీవన్ గ్రీడ్ అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో కలెక్టివ్ డెసిషన్స్ మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క ఇంపాక్ట్ ఆఫ్ కన్జ్యూమరిజంని కొంత మేరకు మనం ఆపగలము. వీ క్యాన్ ఏబుల్ టు పాజ్ ఇట్ సో దట్ వీ కెన్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ద పారాడైమ్ షిఫ్ట్స్ ఇన్ ద సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ ఆల్సో. ఓకే, ఈ విధంగా మనం కన్క్లూజన్ని ఇవ్వాల్సి ఉంటుంది. So we are in the world of consciousness, we are having the compassion and we have the commitment towards the harmonious existence of the human aspirations as well as the planet vitality. మన ప్లానెట్ వైటాలిటీ మెయింటైన్ అవ్వాలంటే, హ్యూమన్ ఆస్పిరేషన్స్ మనకు ఉండాలంటే ఖచ్చితంగా ఒక హార్మోనియస్ కో ఎగ్జిస్టెన్స్ మనం అలవాటు చేసుకోవాలి. సో వీ షుడ్ గివ్ ఎంఫసిస్ టు ద గ్రోత్ యాజ్ వెల్ యాజ్ ద
సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆల్సో. అంటే డెవలప్మెంట్తో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి. అదేవిధంగా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ వైపు కూడా మనం అడుగులు వేసినట్టయితే సో ఆబ్వియస్లీ వీ కెన్ ఏబుల్ టు గెట్ ద ఫ్యూచర్ వాట్ వీ వాంట్. ఓకే, సో ఈ విధంగా మనం రకరకాలుగా మనం కన్క్లూజన్ రాయొచ్చు. సో యూ కెన్ కోట్ ద మహాత్మా గాంధీ వర్డ్స్ ఆల్సో. ఓకే, అదేవిధంగా జేఎన్ గోడాల్ గారు ఏం చెప్పారు, సో ద గ్రేటెస్ట్ డేంజర్ టు అవర్ ఫ్యూచర్ ఈజ్ అవర్ అపతి. అంటే ఏంటమ్మా, ఆబ్వియస్లీ మనం ఏదైతే సో వీ నీడ్ టు థింక్ అబౌట్ ద సస్టైనబిలిటీ. మనకున్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్ని మనం ఆప్టిమైజ్గా యూస్ చేసుకోవాలన్నటువంటి ఒక ఇంపార్టెంట్ డెసిషన్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో వాట్ వీఆర్ లివింగ్, మనం యొక్క ఎందుకు బతుకుతున్నాం, షుడ్ లివ్ ఫర్ ద పర్పస్ అండ్ వీ షుడ్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్ జనరేషన్స్ ఆల్సో. ఓకే, ఇట్ ఈస్ అవర్ అట్మోస్ట్ డ్యూటీ టు మెయింటైన్ అండ్ ఆల్సో కీప్ ద రిసోర్సెస్ ఇన్ ఏ సస్టైనబుల్ మేనర్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద హార్మోనియస్ గ్రోత్ ఫర్ హ్యూమన్ యాజ్ వెల్ యాజ్ ద ప్లానెట్ ఎర్త్. ఓకే, సో ఈ విధంగా మనం ఇక్కడ టాపిక్ని కంక్లూడ్ చేసుకుందాము. ఓకే, అదేవిధంగా మీకు ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ కావాలంటే సో ఇట్లాంటి మీట్లెస్ మండే ప్రోగ్రామ్ కానివ్వండి, సర్క్యులర్ ఎకనామిక్ మోడల్ కానివ్వండి, ఓకే, సో టేక్ మేక్ డిస్పోజ్ ఇట్లాంటివి కూడా మీరు రాయొచ్చు. ఓకే, సో ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, సో బై నథింగ్ డే మూమెంట్ కానివ్వండి, ఓకే, ఎస్పెషలీ స్లో ఫుడ్ మూమెంట్ కానివ్వండి, ఇట్లా ఇంపార్టెంట్ కోడ్స్ని మీరు రాసినట్టయితే సో దట్ విల్ బ్రింగ్ ఎక్స్ట్రా ఫ్లేవర్ టు యువర్ ఆన్సర్ అండ్ ఇట్ విల్ బ్రింగ్ మోర్ ఎక్సైట్మెంట్ టు ద ఎగ్జామినర్. ఎవరైతే ఎవాల్యుయేటర్ ఉంటారో సో వాళ్ళకి ఇంకా ఎక్సైట్మెంట్గా మీ పేపర్ని కరెక్ట్ చేస్తూ ఉంటారు. సో యూ విల్ గెట్ బెటర్ స్కోర్. ఓకే, 130 స్కోర్ చేసేటువంటి అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడే సెషన్. ఓకే, ఖచ్చితంగా వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అమ్మా. అండ్ వీడియో చేయడానికి మేము చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాము. సో వీఆర్ పుట్టింగ్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ టు మేక్ దిస్ వీడియోస్. ఓకే, అండ్ ఆల్ ద వీడియోస్ ఆర్ అవైలబుల్ ఫర్ ద ఫ్రీ. సో ప్రతి స్టూడెంట్ కూడా అందుబాటులో ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. దానికోసం చాలా కృషి, చాలా పట్టుదలతో మేము రెగ్యులర్గా ప్రోగ్రామ్లు చేస్తున్నాము. ఓకే, సో ప్లీజ్ అక్నాలెడ్జ్ అస్, ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించండి. అండ్ సో దానికోసం మీరు ఏం చేయాలంటే సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ యువర్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. విత్ ఇన్ 24 hours of time we will give a proper reply to your comments also. Okay, so that is all about for today. Have a great day.